హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు అయితే ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను బస్ ఎక్కాలి హాస్టల్ నుంచి. సో బస్ ఎక్కడానికి బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాను. ఇంకా విప్రో ఆఫీస్ దగ్గర దిగాను. లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 800 మీటర్స్ అలా ఉంటుంది మా బ్లాక్లోకి వెళ్ళడానికి. లోపలికి వెళ్ళడానికి ఐడి కార్డ్ స్వైప్ చేయాలి. ఇక్కడైతే ఐడి కార్డ్ స్వైప్ చేస్తున్నాను. మా ఓడిసీ అయితే 8th ఫ్లోర్లో ఉంది. నేనైతే ఈరోజు టిఫిన్ తినలేదు. 3rd ఫ్లోర్లో బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. నేను మర్చిపోయి 8th ఫ్లోర్ నొక్కేసాను. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి 3rd ఫ్లోర్ నొక్కాను అనమాట. ఇంకా 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి. ఇంకా బ్రేక్ఫాస్ట్లో యాజ్ యూజువల్ మసాలా దోశనే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక్కడ టేస్ట్ మిగతావంతా నచ్చవు నాకు. సో మన టేస్ట్ అయితే అస్సలు రాదండి. చట్నీ అయితే ఏదో ఓకే ఉంటుంది. సాంబార్ ఓకే బాగానే ఉంటుంది, కానీ మన టేస్ట్ అసలు రాదు ఏది తీసుకున్నా కానీ. నాకు అదే నచ్చదు. బెంగళూరులో ఫుడ్ నాకు ఎక్కువ నచ్చదు. ఇంకా మసాలా దోశ తినేసి 10:30 లోపు నేనైతే ఓడిసీలోకి ఎంటర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే 10:30కి నాకు డిఎస్ఎం కాల్ ఉంది. ఇదైతే లోపల ఓడిసీ. నేనైతే ఫ్రైడే వెళ్ళాను, అందుకనే ఎక్కువ లేరు. ఎందుకంటే వీక్లీ 3 days హైబ్రిడ్ మోడల్ కదా మాకి. 3 days అనమాట. ఫ్రైడే చాలా తక్కువ మంది వస్తారు. ఆల్మోస్ట్ నేను లోపలికి వచ్చేసరికి 10:20 అయిందనమాట. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొంచెం ఏమన్నా మెయిల్స్ ఆర్ టీమ్స్లో ఏమైనా మెసేజెస్ వచ్చాయని చెక్ చేశాను. ఇంకా ఆ తర్వాత అయితే 10:30కి డిఎస్ఎం కాల్లో జాయిన్ అయ్యాను. ఇంకా డిఎస్ఎం కాల్లో అప్డేట్ ఇవ్వాలి. నిన్న ఏం చేసాము, ఈరోజు ఏం చేస్తామని చెప్పేసి. మనకి ఏమైనా బ్లాకర్స్ ఉన్నాయా, డిపెండెన్సీస్ ఉన్నాయా, ఇవన్నీ అప్డేట్ ఇస్తాము డిఎస్ఎంలో. ఇంకా డిఎస్ఎం కాల్లో అయితే అప్డేట్ ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత నా దగ్గర అయితే ఒక మెలోడీ చాక్లెట్ ఉంది, అదైతే తినేసాను నేను. ఇంకా మళ్ళీ ఒక కాల్ వచ్చింటే మాట్లాడుతున్నాను. ఇంకా 1 ఆ టైంలో నేనైతే లంచ్కి వెళ్ళిపోయాను అనమాట. లంచ్ కూడా 3rd ఫ్లోర్లోనే అవైలబుల్లో ఉంటుంది. 2:30కి నాకు ఒక కాల్ ఉందనమాట. అందుకే నేను 1:30కి వెళ్ళిపోతున్నాను. సో ఇంకా తొందరగా రావచ్చు అని చెప్పేసి 2:30 లోపు రావాలని చెప్పేసి.
ఇంకా నేనైతే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఫ్రైడే నేను చికెన్ తినను, నాన్ వెజ్ తినను కాబట్టి వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా మిగతావి ఏమీ అంత టేస్ట్ ఉండవు. నార్త్ ఇండియన్ ఫుల్ మీల్స్, సౌత్ మినీ మీల్స్ ఇలా ఉంటాయి కానీ అది మన టేస్ట్ రాదనమాట. బెంగళూరు టైప్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది దాంట్లో వాళ్ళ ఫుడ్లో. సో నాకు నచ్చదు. ఈ వెజ్ బిర్యానీ కొంచెం ఓకేగా ఉంటుంది. ఇంకా నాన్ వెజ్లో కొంచెం బెటరే, బాగానే ఉంటాయి. చికెన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది. ఎగ్ బిర్యానీ బాగానే ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ 2 దాటింది, 2:10 అలా అవుతుంది. ఇంకా మా ఓడిస్లోకి వెళ్తున్నాను. కాల్ ఉందని చెప్పాను కదా 2:30కి. ఇంకా 2:30కి కాల్ అయితే స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 3:20 లోపల అయిపోయింది కాల్. ఇంకా ఆ తర్వాత నేనైతే కొంచెం టీ తాగడానికి వచ్చాననమాట. నేనేం ఎక్కువ టీ, కాఫీ ఇలాంటివి ఏం తాగను. బట్ ఈరోజు ఎందుకో వీడియో తీస్తున్నా కదా, చూపించినట్టు ఉంటుంది, కొంచెం తాగాలని కూడా అనిపించింది. అందుకని తాగుదాం అనుకుంటున్నాను. సో ఇంకా నేనైతే టీ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. 1/2 కప్, ఎక్కువ తాగాలనిపించలేదు, అందుకే 1/2 కప్ టీ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇప్పుడు వెళ్ళేదైతే సర్జాపూర్లో ఉన్న విప్రో ఆఫీస్కి వెళ్ళానమాట. కానీ కొడాతిలో కూడా ఇంకొకటి విప్రో ఆఫీస్ ఉంది. సో అది ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఒక్కసారే వెళ్ళానమాట. అది చాలా బాగుంటుంది చూడ్డానికి. ఆఫీసు సేమ్ నాకైతే పార్క్ లాగా అనిపిస్తుంది బయట వ్యూ అంతా చూస్తే. ఒకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆఫీస్ టూర్ కూడా చేస్తాను ఒకసారి. నేనైతే ఒకసారి వెళ్ళాను కొడతికి. ఇంకా కాఫీ తాగి ఒడిస్లోకి అయితే వచ్చేసాను. ఆల్మోస్ట్ 4:30 అలా అవుతుంది. ఎక్కువ వర్క్ ఏం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఫ్రైడే కదా, కొంచెం తక్కువ ఉంది ఈరోజు వర్క్. సో ఇంకా ఆ తర్వాత అయితే నా దగ్గర ఒకటి హాజ్మోలా ఉందన్నమాట, అదైతే తినేసాను నేను. మీకు బెంగళూరులో బాగా నచ్చింది ఏంటో కమెంట్ అండ్ లెట్ మీ నో గాయ్స్. నాకు వీడియోస్లో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అనమాట అనే వర్డ్ ఎక్కువ వస్తుంది. ఎంత నేను తగ్గించుకుందాం అనుకుంటున్నా ఆటోమేటిక్గా అనమాట అనే వర్డ్ అయితే వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు కూడా అనమాట అనేసాను. నేను బయట మామూలుగా మాట్లాడేటప్పుడు అసలు అనమాట అనే వర్డే యూజ్ చేయను. కానీ ఇలా వాయిస్ ఓవర్ వీడియోస్లో ఇచ్చేటప్పుడు మాత్రం అనమాట అనే వర్డ్ మాత్రం చాలా బాగా ఎక్కువ సార్లు వస్తుంది అనమాట. ఇంకా 6 అలా అయింది టైము. నేనైతే లాగౌట్ అయ్యాను. బ్యాగ్ అయితే సర్దేసుకుంటున్నాను. ఈరోజు ఏం వర్క్ లేదు కాబట్టి 6కే లాగౌట్ అవుతున్నా. ఒక్కొక్కసారి 7 వరకు కూడా ఉంటాను వర్క్ ఉంటే కనుక. తొందరగా అయిపోతే 6కే లాగౌట్ అయిపోతాను. నాకేమో ఎక్కువ ఇంట్లో ఉండే వర్క్ చేయబుద్ధి అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇంకా హైబ్రిడ్ మోడల్ మ్యాండేటరీ కాబట్టి 3 డేస్ ఆఫీస్కి రావాల్సి వస్తుంది. నేనైతే ప్రతిరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బాగుండు అని అనుకుంటున్నాను అనమాట. ఇంకా తప్పదు కదా, ఖచ్చితంగా రావాలి ఆఫీస్కి.
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.